ప్రభువైన యేసుక్రీస్తు తన సేవా పరిచర్యలో యెరూషలేము పట్టణానికి సుమారుగా 11 సార్లు ప్రయాణం చేశారు. కానీ తన చివరి ప్రయాణం మాత్రం జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న ప్రవచనం ప్రకారంగా ఆయన గార్ధబం మీద ప్రయాణం చేశారు. ఆయన ప్రయాణం చేస్తూ యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఈ విధంగా బైబిల్ చెప్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయము 36వ వచన భాగం. ఆయన వెళ్ళొచ్చి ఉండగా వారు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవ కొండ నుండి దిగిన చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటి గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి అని. అవును, ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తుని మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మనం చేసేటువంటి కార్యకలాపాల్లోనికి ఎలా ఆహ్వానించాలి అనేది ఈ వచనం స్పష్టంగా తెలియచేస్తుంది. ఆయన స్తుతిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన చేసిన ప్రతి మేలుని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆయన్ను మన జీవితాల్లోనికి ఆహ్వానిద్దాం. అవును, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు చేయు స్తోత్రములపై ఆయన ఆసీనుడు అని దైవలేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఆ రోజున సొలొమోను దేవాలయాన్ని ప్రారంభించే సమయంలో యాజకులంతా కలిసి స్తుతిస్తూ ఆయన పరిశుద్ధుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేయించి ఉండగా అగ్ని అభిషేకం అనేది ఆ దేవాలయం అంతా నింపింది. ఆ రోజున సుమారుగా 10 దినాల పాటు శిష్యులంతా కూడా మేడగదిలో వారు స్తుతిస్తూ ఉండగానే దేవుని ఆత్మశక్తి చేత నింపబడ్డారు. స్తుతుల ద్వారా చెరసాల పునాదులు అదిరాయి వారి చేతుకున్న సంఖ్యలు ఊడిపడ్డాయి. ఇక ఎవరో జయించలేరు అనుకున్నటువంటి ఎరుకో ప్రాకారాలు సైతం స్తుతి స్తోత్రాలు వేకోజామును చేసినటువంటి కృతజ్ఞతల ద్వారా కుప్పగా కూలై వారంతా నడుచుకుంటూ వెళ్ళి పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని స్వాతంత్రించుకున్నారు. గనక ఈ రోజు మొదలుకొని ప్రభువును మన జీవితాలను ఆహ్వానిద్దాం. ఎలాగైతే వారంతా స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలతో ఆ యెరూషలేముకు ఆహ్వానించారో మనం కూడా ఆయన స్తుతిస్తూనే పరలోక రాజ్యమంతా కూడా గాన ప్రతిగానాలతో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నింపబడి ఉంది. ఈ రోజున మనిషికి ఇచ్చేటువంటి ఆధిక్యతల్లో ఒకటి ఆయన నామాన్ని స్తుతించడమే. గనక ఈ రోజు మొదలుకొని స్తుతించే మనిషిగా, కృతజ్ఞతలు చెల్లించేటువంటి వ్యక్తిగా మనము ఉందుము గాక. ఆమేన్.